ఇంతకుముందు వీడియోలో మనం 40th ప్రోగ్రామ్ వరకు ప్రాక్టీస్ చేసాం పైథాన్‌లో. సో, ఈ వీడియోలో రిమైనింగ్ ప్రోగ్రామ్స్ చూద్దాం. ఓకే. 41st ప్రోగ్రామ్ చూడండి. ఫంక్షన్ విత్ ఆర్బిట్రరీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం పంపించొచ్చు ఒక ఫంక్షన్‌కి. ఓకే. అది ఏ విధంగా పంపించొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ చూడండి ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. డెఫ్ స్పేస్ మై ఫంక్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఇక్కడ స్టార్ నేమ్స్ స్టార్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం పంపించవచ్చు. అంటే ఇక్కడ చూడండి ప్రింట్ లాస్ట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ నేమ్స్ ఆఫ్ 2. ఈ నేమ్స్ అనేది ఏంటి? ఈ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎరే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. మనం సపోజ్ ఇక్కడ నేను ఆ ఫంక్షన్ కాల్ చేసా చూడండి. మై ఫంక్ రాజు సోము ప్రకాష్ అంటే 3 ఆర్గ్యుమెంట్స్ పంపించా. 3 ఆర్గ్యుమెంట్స్ పంపించా అంటే మనకి ఇండెక్స్ 0, 1, 2 అనేసి ఉంటుంది. సో లాస్ట్ ఏదవుతుంది? నేమ్స్ ఆఫ్ 2. సో ఈ ఫంక్షన్ మీకు ఈ ప్రోగ్రామ్ మీకు రన్ చేసి చూపిస్తాను. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో చూసారా లాస్ట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ ప్రకాష్. అంటే నేను 3 ఆర్గ్యుమెంట్స్ పంపించా కాబట్టి లాస్ట్ 2 ఇండెక్స్ దగ్గర ఉండే ఆర్గ్యుమెంట్ లాస్ట్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ 4 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాను అనుకోండి. అప్పుడు లాస్ట్ ఎన్నోది అవుతుంది? 3 ఇండెక్స్ దగ్గర ఉండే ఎలిమెంట్ లాస్ట్ అవుతుంది. సో నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో లాస్ట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ సుధీర్. ఓకే. ఈ విధంగా మనం ఆర్బిట్రరీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం ఒక ఫంక్షన్‌కి పంపించవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ. ఓకే. ఒక ఫంక్షన్ కాల్ చేయటమే కాదు, ఆ కాల్ చేసిన తర్వాత మనకి ఆ ఫంక్షన్ నుంచి ఒక వాల్యూ రిటర్న్ అయ్యే విధంగా కూడా మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేయొచ్చు. ఓకే. ఏ విధంగా డిఫైన్ చేశాను చూడండి. ఓకే. ఇక్కడ చూడండి ఫైండ్ స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేస్తున్నాను. దానికి ఆర్గ్యుమెంట్ ఏం పంపిస్తున్నాను? నమ్ అనే ఒక ఆర్గ్యుమెంట్‌ని పంపిస్తున్నాను. సో రిజల్ట్ ఈక్వల్ టు నమ్ ఇంటూ నమ్ అని రాసాము. ఆ రిజల్ట్‌ని రిటర్న్ చేస్తున్నాం. ఎక్కడికి రిటర్న్ చేస్తాము? ఎక్కడైతే ఫంక్షన్ కాల్ అయిందో అక్కడికి రిటర్న్ చేస్తాం. ఇక్కడ చూడండి స్క్వేర్ అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను. స్క్వేర్ అనేది ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను. స్క్వేర్ ఈక్వల్ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ 4. సో ఇక్కడ నమ్ వాల్యూ ఎంత అవుతుంది? 4. కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది? 4 ఇంటూ 4 అంటే 16. సో రిటర్న్ 16. సో ఇక్కడ మనకి 16 అనే వాల్యూ వస్తుంది. కాబట్టి స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది? 16. కాబట్టి ప్రింట్ చేసినప్పుడు మనకి స్క్వేర్ 16 అనేసి ఈ విధంగా వస్తుంది. ఓకే. ఈ విధంగా మనం ఫంక్షన్ నుంచి వాల్యూస్‌ని రిటర్న్ చేయొచ్చు కూడా. నెక్స్ట్ చూడండి రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఈ పైథాన్‌కి ఇది ఒక డిఫరెన్స్. ఇదేంటంటే లాంబ్డా ఫంక్షన్. ఓకే. మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేసి దాని లోపల బాడీ ఆఫ్ ద ఫంక్షన్ రాయటం ఇదంతా కాకుండా మనకి సింపుల్‌గా మనం లాంబ్డా అనేసి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకోవచ్చు. ఎట్లా డిఫైన్ చేశారు చూడండి. లాంబ్డా ఏ కొలన్ a+10 అంటే ఇక్కడ ఏంటంటే లాంబ్డా అనే ఫంక్షన్‌కి ఏ అనే ఆర్గ్యుమెంట్ మనం పంపిస్తున్నాము. ఓకే. పంపించినప్పుడు ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? a+10 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అయిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? x అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం ప్రింట్ x ఆఫ్ 4 అని రాసినప్పుడు ఏమవుతుంది? ఈ ఏ వాల్యూ 4 కింద తీసుకుంటుంది. a+10 అంటే 14. సో మనకి 14 అని అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి సపోజ్ నేను 2 ఆర్గ్యుమెంట్స్ పంపిద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి లాంబ్డా a, b కొలన్ a*b అంటే 2 ఆర్గ్యుమెంట్స్ పంపించినప్పుడు వాటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తుంది. ఆ వచ్చిన వాల్యూ y అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు 3, 4 అని పంపించినప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ 4 అంటే 12 అనేది y అనే దాంట్లో స్టోర్ అవుతుంది. 12 అనేది మనకి అవుట్‌పుట్‌గా వస్తుంది. ఓకే. ఈ ప్రోగ్రామ్ మీకు రన్ చేసి చూపిస్తాను. చూసారా? 14, 12 అని వచ్చాయి.
ఓకే. సపోజ్ ఇక్కడ చూడండి, నేను మాడిఫై చేసి చూపిస్తాను. ఈ వైని తీసేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఏ కామా బి అని 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాను. ఇక్కడ ఏ మైనస్ బి అని రాస్తున్నాను. ఓకే. సో అప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాలి మనం? 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. సపోజ్ 4,1 అని ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ 4, బి వాల్యూ 1. సో ఏ మైనస్ బి అంటే ఎంత? 4 మైనస్ 1 అంటే 3. సో ఎక్స్ని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది? 3 అని మనకి ప్రింట్ అవుతుంది. సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, చూసారా 3 అని వచ్చింది మనకి అవుట్పుట్. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి పైథాన్లో అరేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే లిస్ట్ అనేది ఒక కాన్సెప్ట్, తర్వాత టుపుల్ అనేది ఇంకో కాన్సెప్ట్, సెట్ అనేది ఇంకో కాన్సెప్ట్, డిక్షనరీ అనేది ఇంకో కాన్సెప్ట్. ఓకే. ఈ 4 కాన్సెప్ట్స్ ద్వారా మనం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎరేస్ అని యూజ్ చేస్తాం జనరల్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇక్కడ ఎరే అనే కాన్సెప్ట్ని వీటి ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. ఫస్ట్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి? లిస్ట్. సో లిస్ట్లో చూడండి, ఇక్కడ కార్స్ ఈక్వల్ టు కార్స్ అనేసి ఒక లిస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాడు. రిడ్జ్, BMW, నానో అనేవి ఎలిమెంట్స్. ఓకే. లిస్ట్ ఎప్పుడైనా సరే మనం స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వాలి. స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తే దాన్ని లిస్ట్ అనేసి అంటాం. ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు LEN ఆఫ్ కార్స్. LEN అంటే ఏంటంటే లెంగ్త్ ఆఫ్ దట్ పర్టికులర్ లిస్ట్. లెంగ్త్ అంటే ఏంటి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేది. ఓకే. ఓకే. సో ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ కార్స్ అంటే ఏమొస్తుంది? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ x అంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 3. రేంజ్ ఆఫ్ 3 అని ఇస్తే ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకుంటుంది? 0, 1, 2. ఓకే. సో కార్స్ ఆఫ్ ఐని ప్రింట్ చేస్తున్నాం. కార్స్ ఆఫ్ ఐ అంటే కార్స్ ఆఫ్ 0 ఫస్ట్ ప్రింట్ అవుతుంది. ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చాం కాబట్టి ఒక స్పేస్ తీసుకుంటుంది. దాని పక్కన కార్స్ ఆఫ్ 1. నెక్స్ట్ మళ్ళీ స్పేస్ తీసుకుంటుంది, కార్స్ ఆఫ్ 2. ఓకే. ఈ విధంగా మనకి ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఓకే. ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, చూడండి ఫస్ట్ రిడ్జ్ అని వచ్చింది, తర్వాత స్పేస్ వచ్చింది, BMW స్పేస్ నానో. ఓకే. సపోజ్ ఇక్కడ లిస్ట్లో మనం ఇంకేదన్నా ఎలిమెంట్ కూడా ఇచ్చాం అనుకోండి. సపోజ్ వాల్వో అని ఇస్తున్నా. ఓకే. సో అప్పుడు లెంగ్త్ ఎంత తీసుకుంటుంది? 4 తీసుకుంటుంది. ఓకే. సో ఎక్స్ వాల్యూ 4 అవుతుంది. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 4. ఇక్కడ 4 ఉందంటే ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకుంటుంది? 0, 1, 2, 3 వరకు తీసుకుంటుంది. కాబట్టి మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది? రిడ్జ్, BMW, నానో, వోల్వో కూడా వచ్చిందనమాట. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. append. append అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? పాప్ అనే ఫంక్షన్, రిమూవ్ అనే ఫంక్షన్. ఓకే. ఈ ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు కార్స్ అనేది తీసుకున్నాం మనం లిస్ట్ ఎలిమెంట్. దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? రిడ్జ్, BMW, నానో. ఓకే. ప్రింట్ కార్స్ అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో ప్రింట్ కార్స్ అన్నప్పుడు రిడ్జ్, BMW, నానో ప్రింట్ అయినాయి. నెక్స్ట్ కార్స్ డాట్ append. append అంటే యాడ్ చేయటం. ఇక్కడ హోండా అనే దాన్ని కూడా యాడ్ చేశాడు. కాబట్టి నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ కార్స్ అన్నప్పుడు ఏమవుతుంది చూడండి, రిడ్జ్, BMW, నానోతో పాటుగా హోండా అనేది కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ కార్స్ డాట్ పాప్ ఆఫ్ 1. ఇక్కడ పాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే లిస్ట్లో ఉండే ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి. ఓకే. ఇక్కడ 1 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నా. 1 ఇండెక్స్ దగ్గర ఏముంది? 0 ఇండెక్స్ దగ్గర ఏమో రిడ్జ్ ఉంది, 1 ఇండెక్స్ దగ్గర BMW ఉంది. కాబట్టి నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ కార్స్ అన్నప్పుడు BMW కాకుండా రిమైనింగ్ రిడ్జ్, నానో, హోండా వరకు ప్రింట్ అయినాయి. నెక్స్ట్ కార్స్ డాట్ రిమూవ్ ఆఫ్ రిడ్జ్. ఓకే. రిడ్జ్ అనే దాన్ని కూడా డైరెక్ట్గా తీసేయచ్చు. మనం ఇక్కడేమో
ఇండెక్స్ ఇచ్చాము, ఇక్కడేమో డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ ఇచ్చాము. ఓకే, రిడ్స్ తీసేసినప్పుడు ఏమవుతుంది చూడండి, నానో హోండా అనేవి వచ్చాయి అనమాట. దీంట్లో రిడ్స్ అనేది కూడా పోయింది, రిమూవ్ అయింది. సో నానో హోండా అనే ఎలిమెంట్స్ మాత్రమే డిస్ప్లే అయింది. ఓకే, ఈ విధంగా మనం అపెండ్, పాప్, రిమూవ్ అనే ఫంక్షన్స్ని ఉపయోగిస్తాం లిస్ట్లో. నెక్స్ట్ ప్రోగ్రామ్ రివర్స్ అండ్ సార్ట్ ఇన్ లిస్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ రన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ అనే ఒక లిస్ట్ వేరియబుల్ ఉంది. దాంట్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, సుధీర్, రాము, సోము. ఓకే, ఫ్రెండ్స్ డాట్ రివర్స్ అన్నప్పుడు ఏమవుతుంది, ఓకే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఫ్రెండ్స్ డాట్ రివర్స్ అన్నప్పుడు ఏమైంది చూడండి, సోము, రాము, సుధీర్ అనేవి వచ్చాయి. అంటే లిస్ట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని రివర్స్ ఆర్డర్లో ఇచ్చింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ డాట్ సార్ట్ అన్నప్పుడు ఏమైంది, సార్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే అసెండింగ్ ఆర్డర్లో నీకు సార్ట్ అవుతుంది. సో సుధీర్, రాము, సోము, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తే ఫస్ట్ రాము వస్తుంది, తర్వాత సోము, తర్వాత సుధీర్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనం సార్ట్ అనే దాంట్లో ఇంకొక ప్రాపర్టీని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్. ఓకే, మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎట్లా వస్తుంది, ఏ టు జెడ్ కదా అసెండింగ్ అంటే, డిసెండింగ్ అంటే జెడ్ టు ఏ. ఓకే, అప్పుడు ఎట్లా వచ్చింది చూడండి, సుధీర్, సోము, రాము అని డిస్ప్లే అవుతుంది రివర్స్లో. నెక్స్ట్ ప్రోగ్రామ్ టూ లిస్ట్స్ ఈక్వాలిటీ చెక్. ఓకే, ఏ అనేది ఒక లిస్ట్ తీసుకున్నాము, బి అనేది ఒక లిస్ట్ తీసుకున్నాము. ప్రింట్ ఏ డబుల్ ఈక్వల్ టు బి. డబుల్ ఈక్వల్ టు బి అనేది దేనికి యూజ్ చేస్తాం, ఈక్వాలిటీ చెక్ చేయడానికి. ఓకే, ఆ రెండు ఈక్వల్ టు అయితే ట్రూ వస్తుంది, ఈక్వల్ టు కాకపోతే ఫాల్స్ వస్తుంది. సో కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్ వి, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఏమొచ్చింది చూడండి, ట్రూ అనేసి వచ్చింది మనకి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ ఇన్ లిస్ట్. ఓకే, ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ని ఎందుకు ఉపయోగిస్తాం లిస్ట్లో, ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్స్ అనేసి ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకే, దాన్ని ప్రింట్ చేశాను. తర్వాత ఈవెన్ నెంబర్స్ అని ఇంకొక లిస్ట్ తీసుకున్నాను, దాన్ని ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ప్రైమ్ నెంబర్స్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఓకే, అంటే ప్రైమ్ నెంబర్స్ అనే లిస్ట్కి ఈవెన్ నెంబర్స్ అనే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాము. ఓకే, సో తర్వాత ప్రైమ్ నెంబర్స్ మనం ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఆ 2, 3, 5కి 4, 6, 8 కూడా యాడ్ అయ్యి మనకి ప్రింట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఫస్ట్ లిస్ట్ 2, 3, 5, నెక్స్ట్ 4, 6, 8. ఈ ప్రైమ్ నెంబర్స్ అనే లిస్ట్కి ఈవెన్ నెంబర్స్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్స్టెండ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ కనుక మనం ప్రింట్ చేస్తే ఈ 2, 3, 5తో పాటుగా 4, 6, 8 కూడా మనకి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ డిలీట్ స్టేట్మెంట్, డెల్ స్టేట్మెంట్ ఇన్ లిస్ట్. ఓకే, ఇక్కడ చూడండి లాంగ్వేజెస్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. డెల్ లాంగ్వేజెస్ ఆఫ్ 1 అంటే 1 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నాం. తర్వాత లాంగ్వేజ్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, పైథాన్ సి అంటే జావా అనేది రిమూవ్ అయిపోయింది. ఎందుకని జావా అనేది 1 ఇండెక్స్ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని డిలీట్ చేసాం. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, చూసారా లాంగ్వేజ్ని ప్రింట్ చేసినప్పుడు జావా అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకని జావా అనేది 1 ఇండెక్స్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ 1 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ అండ్ క్లియర్ స్టేట్మెంట్స్ ఇన్ లిస్ట్. ఓకే, ఇన్సర్ట్ ఏ విధంగా చేయాలి, లాంగ్వేజెస్ అనేది ఒకటి తీసుకున్నాను, లిస్ట్ వేరియబుల్. తర్వాత ఇన్సర్ట్ 1 పాస్కల్ అని రాశాను. అంటే మీనింగ్ ఏంటి, 1 ఇండెక్స్ దగ్గర పాస్కల్ అనే లాంగ్వేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. అంతకుముందు 1 ఇండెక్స్ దగ్గర ఏముంది, జావా ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే ఇప్పుడు 2 ఇండెక్స్ దగ్గరికి వెళ్తుంది. అంతకుముందు 2 ఇండెక్స్ దగ్గర ఉన్న C++ అనేది 3 ఇండెక్స్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, పైథాన్, పాస్కల్, జావా, C++ వచ్చింది. ఈ 1 ఇండెక్స్ దగ్గర ఏది వచ్చింది, పాస్కల్ అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ అయింది. ఓకే, తర్వాత చూడండి లాంగ్వేజెస్ డాట్ క్లియర్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తామంటే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. సో మీరు ఎప్పుడైతే ప్రింట్ లాంగ్వేజెస్ అని అన్నారో అప్పుడు మీకు ఎంప్టీ లిస్ట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో 50th ప్రోగ్రామ్ వరకు మనకి ఇప్పుడు అయింది. నెక్స్ట్ వీడియోలో టుపుల్స్. ఓకే, టుపుల్స్ మీకు చెప్పాను కదా, మనకి అరేస్ ఇంప్లిమెంట్ చేయడానికి లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ. దీంట్లో లిస్ట్ అయిపోయింది. సో రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. తర్వాత మీరు మన ఛానల్కి డెవలప్మెంట్కి ఏమన్నా ఫండ్స్ కనుక ఇద్దామనుకుంటే, ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఫోన్ నెంబర్, ఇది నా ఫోన్ నెంబరు, తర్వాత ఇది నా నేము. ఓకే, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఓకే చేస్తే మన ఛానల్ డెవలప్ చేయడానికి, ఇంకా క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి, వీడియోస్ అనేవి ఇంకా క్లారిటీగా రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.